అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక దేవస్థానం గురించి. ఈరోజు మనము మాట్లాడుకోబోయేది కాణిపాకం దేవస్థానం గురించి. ఈ చరిత్ర గురించి మనము తెలుసుకుందాం. కాణి అంటే నీరు తాగడం. పాకం అంటే ప్రవహించడం. అంటే నీరు పొంగి పొర్లిన ప్రదేశం. ఈ పేరుకి వెనుక ఉన్న అద్భుతమైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ముగ్గురు రైతులు తమ పొలాన్ని నీటి కోసము ఒక పెద్ద బావినైతే తవ్వుతున్నారు. ఆ ముగ్గురిలో ఒకడు మూగవాడు, ఇంకొకడు చెవిటివాడు, ఇంకొకనికి కళ్ళు కనపడదు. వారు బావి తవ్వుతుండగా అకస్మాత్తుగా వారి శ్రీకరం ఏదో ఒక రాయిని తాకింది. ఆ క్షణంలో బావి నీరు కాకుండా ఎర్రగా రక్తం పొంగి వచ్చింది. వారు ఆశ్చర్యంతో వెనక్కి వచ్చేస్తారు. ఆ క్షణంలో మూగవాడు మాట్లాడడం ప్రారంభించాడు. చెవిటివాడు వినడం ప్రారంభించాడు. తర్వాత కళ్ళు కనపడని వాడు కూడాను కళ్ళు చూపులు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ సంఘటనలు చూసిన గ్రామస్తులు అర్థం చేసుకున్నారు. అది సాధారణ రాయి కాదు, స్వయంభూగా గణపతి విగ్రహం అని. ఆ ప్రదేశాన్ని శుభ్రపరించి పూజలు ప్రారంభించారు. ఈ అద్భుత సంఘటనల తర్వాత చోళరాజులు అక్కడ ఒక చిన్న ఆలయం అయితే నిర్మించారు. తర్వాత విజయనగర సామ్రాజ్యంలో కాలంలో గుడి మరింత విస్తరించింది. కాలక్రమంగా ఈ గుడి ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇక్కడి గణపతి విగ్రహము మానవ చేతుల్లో చెక్కబడలేదు. ఇది భూమి నుంచి స్వయంగా బయటకు వచ్చింది అని ప్రతి ఒక్కరు చెబుతారు పురాణాల ప్రకారం. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఇంకొకటి ఉంది. ఈ వినాయకుడు విగ్రహం సంవత్సరాల కొద్దిగా ఇది పెరుగుతూ వస్తుంది. దీని వల్ల అక్కడున్న గర్భగుడిలో డోరు కూడా వేసేదానికైతే కష్టమయ్యి ఆ డోరు కూడా అలాగే వదిలేసినారు. ఆ గర్భగుడిలో అయితే గణేష దగ్గరికైతే ఒక చిన్న నీళ్ళైతే పొంగుతూ ఉంటుంది. అది తీర్థంగా తీసుకుంటారు. ఆ తీర్థం అయితే తీసుకుంటే ప్రతి ఒక్కరికి కష్టాలు తీరుతాయని ప్రతి ఒక్కరు భక్తులైతే నమ్ముతారు.
పురాణాల ప్రకారం చెప్పాలంటే శివుడు గణనల్లో ఒకరు పాపం చేసినందుకు భూమిపై శాపగ్రహిస్తాడైతాడు. ఆ శాపం నుండి విముక్తి పొందడానికి గణపతి ఆరాధించాడు. తన భక్తి వల్ల వినాయకుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అదే ఈ కాణిపాకం క్షేత్రం పుట్టుకగా ఇక్కడ చెబుతారు. ఇక్కడ ఇంకొకటి విశేషం ఏమంటే గర్భగుడిలో ఎప్పుడు నీళ్లు పొంగుతూనే ఉంటుంది. ఆ నీరు ఎప్పుడు ఎండిపోదు. ఆ నీటికి ఎన్నో వైద్య శక్తులు గుణాలు కూడా ఉన్నాయి అని చాలా మంది అయితే నమ్ముతారు. చిన్న చిన్న సమస్యలకు కష్టాలకు ఆ తీర్థాన్ని తీసుకునేవారని ఇక్కడ ప్రతి ఒక్కరికి భక్తులకైతే ఆ నమ్మకంతో తీర్థాలు కూడా తీసుకొని వెళ్తారు. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ నెలలో ఇక్కడ చాలా ఘనంగా ఇక్కడ పండగలైతే జరుపుతారు. అనేక మంది భక్తులు కూడా ఎన్నో కిలోమీటర్ దూరం నుంచి కూడా ఇక్కడ వస్తూనే ఉంటారు. ఈ కాణిపాకంలో అయితే వినాయకుడి చేతి కడవతో నిజాయితీ ప్రమాణం చేసే ఆచారం కూడా ఇక్కడ జరుపుతారు. ఎవరు నిజం చెబుతారో, ఎవరు అబద్ధం చెబుతారో దేవుడు ఇక్కడ తీర్పు ఇస్తాడని విశ్వసిస్తారు. అందుకే దీనిని సత్య వినాయకుడి అని కూడా ఇక్కడ పిలుస్తారు. ఇక్కడ వినాయకుని దర్శనం చేసిన వారు తమ జీవితంలో అద్భుత మార్పులు జరిగినాయని కూడా ఇక్కడ చాలా మంది అయితే చెబుతారు. కొంతమంది తమ కోరికలు నెరవేరిన తర్వాత గణపతి బంగారు వెండి కవచాలు సమర్పించారు అని కూడా చెబుతారు. ఇంకా మరికొందరు నీటి తీర్థం తీసుకున్న తర్వాత ఆరోగ్యం సమస్యలు తగ్గిపోయాయని కూడా చాలా మంది అయితే చెప్తారు. కాణిపాకం గుడి కేవలం భక్తి స్థలం కాదు, అద్భుతాల ఆలయం. ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్ర శాంతి అనుభవిస్తాడు. మీరు ఎప్పుడైనా చిత్తూరు జిల్లాలో వెళ్ళినప్పుడు ఈ గుడిని తప్పకుండా దర్శించండి. ఇక్కడ గణపతి విగ్రహము ఎరుపు రంగు రాతితో వంగి కూర్చున్న రూపంలో అయితే ఉంటుంది. ప్రతి ఒక భక్తుడు ఆ గణపతిని చూసినప్పుడు జీవ గణపతి అని కూడా అనిపిస్తుంది.